శ్రీదేవి గారు, సో నేరేడు పండ్లు అనగానే ఈ సీజన్ వచ్చిందంటే ఖచ్చితంగా అందరు టేస్ట్ చేస్తారు. టేస్ట్ ఎంత బాగుంటుందో అంతేకాకుండా దానిలో మెడిసినల్ వాల్యూస్, సో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా అని చెప్తూ ఉంటారు. న్యూట్రిషనిస్ట్ గా మీరేం చెప్తారు వీటి గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారు అందరూ తింటూ ఉంటారు ఈ సీజన్ అనేసి. ఐ రియలీ హోప్ దట్ ఈస్ ద ట్రూత్. ఆ సీజన్ వచ్చినప్పుడు ఆ రకం పళ్ళు పండిని తినాలి ఆ సీజన్ లోవి. ఎందుకంటే ప్రకృతి చాలా స్మార్ట్ గా మనకి ఏం కావాలో అదే పండిస్తుంది, అవి ఇస్తుంది మనకి. సో నేరేడుకాయలు మన దేశంలో ఉన్నాయేమో మనము పెద్ద పట్టించుకోవట్లేదు. నేను ఇక్కడ పెడుతూ ఉంటాను కదా, ఇది నేరేడుకాయలు అట్లా తింటామనో లేకపోతే ఊరబెట్టినయో ఇవి చూపిస్తూ ఉంటా. అక్కడ క్లయింట్స్ ఉంటారు కదా ఇతర దేశాల్లో, వాళ్ళైతే అబ్బా నేరేడుకాయల అయ్యో మిస్ అయ్యో అనుకుంటూ చాలా స్టోరీస్ ఉన్నాయి వీటితోటి. చిన్నప్పుడు స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో, ఇంకా మేము 5th క్లాస్ కూడా లేమేమో, 4th క్లాస్ ఆ టైంలో రాళ్ళేసి కొట్టుకుని రకరకాలుగా కింద మీద కూడా కొనుక్కునేవాడు. ఇప్పుడు ఇది కొంచెం హైబ్రిడ్ వెరైటీగా చూసారా, అన్ని సైజులు ఉన్నాయి. ఇది మంచి జ్యూసీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో నేరేడుకాయలు అన్నది అసలు ఇమిటేట్ చేయలేమేమో ఆ టేస్ట్ ని, అందుకే ఇతర దేశాల వాళ్ళు చాలా మిస్ అవుతూ ఉంటారు. ఇవి విపరీతంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ రంగు ఉంది కదా పర్పుల్ రంగు, అది యాంథోసైనిన్స్ అన్నమాట. దాని ఆ కలర్ tells that it has anthocyanins. చాలా ఇమ్యూనిటీకి చాలా మంచిది, విపరీతమైన వైటమిన్ సి ఉంటుంది. డయాబెటీస్, షుగర్ కంట్రోల్ కి చాలా బాగా పనికొస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఇవి, షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అదే కాకుండా బీపీ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ కి, అన్నిటికీ మంచిదే అనుకోండి. ఇది ఎవరైనా తినొచ్చు, కావాల్సినది తినొచ్చు, తినాలి కూడాను. సో దీంట్లో ఆయుర్వేద అయితే దీని గింజలు కూడా తినమంటది. నాకు దాంట్లో ఎక్స్పర్టీస్ లేదు, టు బి ఆనెస్ట్. ఐ హావ్ నాట్ యూజ్డ్ గింజలు. ఊరికి తిన్న తర్వాత గింజలను ఆడుకోవటం, నోట్లో కొంచెం కొంచెం వగరు వస్తుంటే తింటాం తప్ప. కానీ దాంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని విన్నాను. సో గింజల్లో కూడా అమ్ముతూ ఉంటారు, బయట పౌడర్ కూడా అమ్ముతుంటారు. అది డయాబెటీస్, షుగర్ కంట్రోల్ కోసం చేస్తుంటారు. ఆయుర్వేద చాలా రికమెండ్ చేస్తుంది. సో మనం సీజన్ వచ్చింది అంటే మనము మన రైతులు వాళ్ళ చెట్లు ఉంటాయి కదా, వాళ్ళు మనకి ఆఫర్ చేస్తుంటారు, మేము ఇక్కడ ఇస్తుంటాం. దీన్ని ఇంకా మజ్జిగలో ఊరబెడతాము. అమ్మ చిన్నప్పుడు మజ్జిగలో ఊరబెట్టేది, మనం ఇప్పుడు కొబ్బరి మజ్జిగలో ఊరబెడతాం. మన ఇది వీగన్ కంపెనీ, మనం మజ్జిగ వాడం కదా, కొబ్బరి మజ్జిగలో ఊరబెట్టి వీటిల్ని సాలడ్స్ మీద వేస్తాం. సో అప్పుడు కూరగాయలు కూడా తినబుద్ధి వేస్తుంది. సో యూజువలీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మిక్స్ అవ్వకూడదు, కానీ దీంట్లో షుగర్ లెవెల్స్ తక్కువ కాబట్టి సో యూ కెన్ మిక్స్ ఇట్ విత్ వెజిటబుల్స్ అండ్ నైస్లీ ఎంజాయ్. జనరలీ ఐఎమ్ సేయింగ్ సీజన్ లో మీకు ఇమ్యూనిటీ బాగుండాలి, జలుబులు రాకూడదు, దగ్గులు రాకూడదు అంటే హ్యాపీగా రోజు ఇన్ని పళ్ళు తినేసేయండి. ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ బదులు ఫ్రూట్స్ తినేయండి, సీజనల్ ఫ్రూట్స్. యుల్ బి వెరీ హెల్తీ అండ్ హ్యాపీ. ఇవి చూస్తే చాలా, అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా, అంటే పండించడానికి కూడా రకరకాల ప్రాసెస్ ఉపయోగిస్తూ ఉంటారు కదా, సో అలా లేకుండా ఉన్నాయి ఇవి. కానీ మీరు బయట మార్కెట్ లో ఒకసారి సూపర్ మార్కెట్ లో చూసారంటే సూపర్ గా ఇంతంత పెద్ద అసలు కళకళ రంగు మెరిసిపోతూ, ఏమి స్పాట్ లేకుండా, మరి గుజ్జు గుజ్జు అయిపోకుండా అలాగన్నీ ఉంటాయి. I don't think they are keeping it natural. ఆ రకంగా నీకు ప్రకృతిలో అది లైఫ్ తోటి నీకు చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. ఎలాగైతే మనం ముసలయ్యే కొద్ది ముడతలు వస్తుంటాయి, హీటులకు కూడా దానికి కూడా అట్లనే ఉంటాయి. అలా కాకుండా సేమ్ స్టేజ్ లో నీకు అన్ని రోజులు ఉందంటే యూ హ్యావ్ టు క్వశ్చన్. సో అన్ఫార్చునేట్ అండి, మనం న్యాచురల్ గా ఫ్రూట్స్ అంటే ఫ్రమ్ నేచర్, గిఫ్ట్స్ ఫ్రమ్ నేచర్, దాన్ని కూడా నమ్మలేకపోయే పరిస్థితి వచ్చిందంటే ఇట్స్ క్వైట్ సాడ్ యాక్చువల్లీ. బట్ నాట్ వెరైటీస్ చూసుకోండి. సో డోంట్ గో ఫర్ షైనీ బిగ్, ఈ అన్ని ఒకలాగే ఉండేలాగా చూడద్దు. చూడండి ఇప్పుడు ఈ బుట్టలో చూస్తే అన్ని రకాలు ఉన్నాయి. చూడు, ఈ సైజ్ ఉంది, ఈ సైజ్ ఉంది, ఇలా దెబ్బలు తగిలింది ఉంది, కొన్నిటికి బాగా పండిపోయినాయి, కొన్ని ఏమో గట్టిగా ఉన్నాయి. సో ఇట్స్ మిక్స్, దేర్ ఆర్ మిక్స్. సో నువ్వు ఇంట్లో తినేటప్పుడు ఇలా పట్టుకుని ఒకే మెత్తగా ఉంది వాళ్ళు తింటాను, కొంచెం గట్టిగా ఉంది రేపు తింటాను, అట్లా చూసుకోవాలి. సో కొనుక్కునేటప్పుడు మీరు అన్నట్లుగా ఇంత షైనీగా ఉన్నాయి అలా కాకుండా, సో నార్మల్ గా ఇలా పండించినవి తీసుకుంటే మంచిది. సో మీరైతే మంచి ప్రయత్నం చేస్తున్నారు, నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలండి.
హెల్త్ Thank కోసం you. తీసుకునేవి మనకి జబ్బులు ఇస్తాయంటే ఎంత బాధ ఎంత బాధ అనిపిస్తుందో, కదా. నిజంగా హెల్త్ కోసం తీసుకునేవి మనకి హెల్తీ లైఫ్ ఇస్తాయంటే అంత సంతోషం అనేది ఇస్తుంది. సో ఇవైతే నిజంగా నేచర్ నుంచి వచ్చినవి. అందరు ఖచ్చితంగా ఇక్కడ స్టోర్ ని విజిట్ చేసి తీసుకోవాలని కోరుకుందాం. సో చాలా మంచి ప్రయత్నం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.